శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరాయ నమః. ఐ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని, కుజులు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. చేసే పనిలో కష్టం కనిపిస్తుంది. వ్యాపార పరంగా ఉద్యోగపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టే ముందు వెనక ముందు ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. స్థిరాస్తికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త ఇబ్బందులు ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కాస్త చికాకు కలిగిస్తాయి. అదేవిధంగా సహోదరి సహోదరు మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. సంతానపరమైన అంశాలు చక్కగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏదో ఒక కార్యక్రమం తలపెట్టి ముందుకు వెళ్ళాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది అందరికీ నచ్చుతుంది. దాని తద్వారానే ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా వైద్యోత్తులు ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు ఒక మాదిరిగా ఉంటుంది. ఏదైనా సరే కష్టే ఫలి, కష్టం తగిన ప్రతిఫలం లభించాలి అని ఆలోచిస్తారు. కానీ ఏలినాడు శని వల్ల కొన్ని కార్యక్రమాలు చేయలేకపోతుంటారు. ఏలినాడు శని వ్యయంలో ఉన్నారు. వ్యయంలో కొంతవరకు మీరు బాగున్నా ఏదైనా ఒక పని ప్రారంభిద్దామంటే అది వెనక్కి వెళ్ళడం, ఈ పూట ఇవాళ అయిపోతుంది అనుకున్నది అది ఇంకా 10 రోజులు అవడం, ఇటువంటివి జరుగుతుంటాయి. శనికి తైలాభిషేకాలు చేయించడం, ప్రతిరోజు అరటినార ఒత్తులతోటి ఓం నిమిష ఒత్తులతో కలిపి దీపారాధన చేయండి. కొంతవరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థుల వరకు కొంత కష్టపడాల్సిన సమయంగా చెప్పచ్చు. ఏదో గొప్పగా రాణించాలని మీ ఆలోచన ఏదైతే ఉంటుందో అది మధ్యలోనే చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. స్థిరాస్తులకు సంబంధించి హౌసింగ్ లోన్ మంజూరు విషయంలో కాస్త ఆలోచన చేయడం, ఒక ఫ్లాట్ కొనాలనుకుంటారు, అది డిలే అవ్వడం, అడ్వాన్స్ ఇచ్చినా సరే అది వెనక్కి వెళ్ళడం, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఏది ఎలా జరుగుతుందో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి హౌసింగ్ లోన్ మంజూరు అయి కూడా వెనక్కి వెళ్ళి పరిస్థితి గోచరిస్తుంది. అయితే అటువంటి విషయాల్లో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. మీ ఇంటి కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, అక్కడ సంబంధించిన చదువు విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. కాదు ప్రతిదీన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళాలి. ఏదో మనకే ఇలా ఎందుకు జరుగుతుంది, మనకి గ్రహస్థితి బాగాలేదా అన్న ఆలోచన కూడా ఒక్కోసారి వస్తుంటుంది. ప్రస్తుతం ఏనాడు సరే నడుస్తుంది, ఇది ఇలాగే ఉంటుంది. కానీ మీ మనోధైర్యాన్ని కోల్పోదు, ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే కష్టే ఫలి, కష్టానికి ప్రతిఫలం మనకు లభించుతుంది అనే నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. వివాహాలు శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధంలో ఎటువంటి ఇబ్బందులు లేని వాతావరణంతో సుఖ సంతోషంగా ఉంటారు. తెలిసిన కుటుంబం నుంచే సంబంధం రావడం సంతోషకరమైన వాతావరణం అని చెప్పవచ్చు. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. యూట్రస్లో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి అరటినార ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారికి 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశివారు అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శనివారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ద్వితీయంలో గురువు బలంగా ఉన్నారు. వ్యయాధిపతి సప్తమాధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నారు. దశమంలో రాహు బలంగా ఉన్నారు. వ్యాపారరీత్యా ఉద్యోగరీత్యా మంచి కలుసుబాటుతనం ఉంటుంది. అయితే బంధువుల మధ్యలో చిన్న విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అంతా బాగున్నాం కదా అని అనుకుంటారు. కానీ ఏదో మీరు సంపాదించేస్తున్నారు, బాగా ఎదుగుతున్నారనే ఈర్ష్యాద్వేషాలతోటి బంధువర్గంలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా మాతృ సంబంధించిన కుటుంబ పరంగా చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వ్యాపారపరంగా ఉద్యోగరీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. అయితే తక్కువగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆదాయ మార్గాలు కూడా ఎంత ఉన్నా కూడా ఖర్చులు అదే ఉండేసరికి ఎటు తోచని పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా ఒక నూతన గృహం కానీ, ఫ్లాట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనాలన్న ఆలోచన ఉంటుంది. కానీ లోన్ల విషయంలో మనం కట్టగలమా, కొనుక్కోగలమా లేదా ఆలోచనతోటి సగం
వెనక్కి అడుగు వేయడం ఉంటుంది. ఏదైనా సరే భగవత్ సంకల్పంతో అన్నీ మంచి జరుగుతుంది, ముందుకు వెళ్దాం అనే భావంతో ముందుకు వెళ్ళండి. సంతానికి సంబంధించిన విషయవారాలు, వారి విద్యకు సంబంధించిన విషయవారాలు చాలా చక్కగా ఉన్నాయి. వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరు చక్కగా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ట్రాన్స్ఫర్ కానీ ప్రమోషన్ కానీ ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఒక కార్యక్రమాన్ని శుభకార్యాన్ని తలబెట్టదలుచుంటారు. అది చేయగలమా లేదా అనే ఆలోచన కూడా ఉంటుంది. డబ్బుకు వెనకాడకుండా ఘనంగా చేయాలని ఆలోచిస్తారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఎలా వెళ్తే బాగుంటుందనే ఆలోచన కూడా ఉంటుంది. సాధ్యమైనంత వరకు డబ్బు ఖర్చును తగ్గించుకుని నలుగురి మధ్యలో హుందాగా ఉండకుండా మన స్తోమ తగ్గట్టుగా ఎంతవరకు చేయగలం అంతవరకే వెళ్ళండి. పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనే భావన పక్కన పెట్టేసండి. రేపొద్దున ప్రాబ్లం వస్తే ఎవరు మనకి రారు. కానీ మీరు బాగున్నప్పుడు 10 మంది ఏడుస్తారు, మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు 10 మంది నవ్వుతారు. కానీ మీకు అవసరానికి ఎవరు తోడు రాదు, మీకు మీరుగానే వెళ్ళాలి. కాబట్టి ఏదైనా సరే ఇంట్లో కుటుంబ భాగస్వామితోటి చర్చలు జరిపిన తర్వాత ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పాటించడం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగినది. అదేవిధంగా 6 ముఖాలు రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం అడుగుని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గత వారం కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లగ్నాధిపతి బలంగా ఉన్నారు. లగ్నాధిపతి చిత్రాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. కష్టే వెళ్ళినట్టుగా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. 10 మందిలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. అయితే దానికోసం ధనం కూడా ఖర్చు అవుతుంది. ఏది ఖర్చు అయినా సరే ఉద్యోగం బాగుండాలి, 10 మందిలో హుందాగా ఉండాలి అనే భావన ఏదైతే ఉందో అది కలిసి వస్తుంది. షేర్ మార్కెట్లో డబ్బులు పెడదామనే ఒక ఆలోచన ఉంటుంది. వాటికి దూరంగా ఉండడం, ఏదైనా డబ్బు ఉంటే కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, ల్యాండ్స్ కొనుక్కోవడం లేదా బంగారం ఇటువంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది తప్ప వేరే ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్లకుండా ఉండడం చెప్పదగింది. అప్పుకు దూరంగా ఉండడం, ఇవ్వడం దూరంగా ఉండాలి, తీసుకోవడం కూడా దూరంగా ఉండాలి. అదేవిధంగా అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా పరిష్కరించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగింది. స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంది. ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా మీరు అనుకున్న ఏదైతే ఉందో అది సాధించగలుగుతారు. అది ఇచ్చిన వారం కంటే కూడా ఈ వారం చాలా వరకు సానుకూలంగా అని చెప్పచ్చు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి రాత పరీక్షల్లో చాలా కష్టపడవలసి వస్తుంది. కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా చిరుస్థాయి వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. ఈ వారం లాభాలు వస్తాయి, ఖర్చులు కూడా అదే విధంగా ఉంటుంది. ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంతవరకు ఖర్చు చేయొచ్చు అనే దాని మీద ముందుకు వెళ్ళాలి. ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో ఒక సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం మంచి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే సమస్య పోతాయి. ఏదైనా సరే సృజనాత్మకంగా మీరు ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో లాభపడతారు. మీ సొంత నిర్ణయాలు మీకు యోగిస్తాయి. అదేవిధంగా 10 మంది సలహాలు తీసుకోండి, కానీ పాటించడం మీ వంతుగా కావుంటే మీరుగానే ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాలు, కోర్టుకు సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంది. కోర్టు వ్యవహార పరంగా ప్రత్యర్థులు మిమ్మల్ని ఓడించాలని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరైతే చూస్తున్నారో వారు భంగపడతారు. ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల మీకు అన్ని మేలు జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులు, హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయడం, మంగళవారం నాడు శుక్రవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. అదేవిధంగా 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. ఆ అభిషేకం చేసిన విభూది చక్కగా రోజు పెట్టుకోవడం వల్ల నరదిష్టి తగ్గుతుంది. అదేవిధంగా వ్యాపారపరంగా, వృత్తిపరంగా అన్ని రకాలుగా బాగుండడం కోసం రుద్రపాస్పద హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే
ఖర్చులు ఒకటి మినహా మిగతా అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. ఖర్చులే అదుపులో ఉండవు, ఖర్చు అధికంగా ఉంటుంది, రాబడి తక్కువగా ఉంటుంది. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా మంచి లాభాలు అందుకోగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు, సంతానానికి మంచి ఉద్యోగం లభించడం, అదేవిధంగా సంతానానికి వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా సంతానం వివాహం అయిన వారికి వారి భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే మీరే దగ్గరుండి పరిష్కారం చేసి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాల్లో లాభసాటిగా ఉంటుంది. ఏ పని చేసినా సరే దైవానుగ్రహం వల్ల ముందుకు వెళ్ళడం ఒక శుభసూచకం అని చెప్పొచ్చు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఇంతగా బాగలేదు, మన జాతకం ఇంతేనా అనుకునే వారికి ఈ వారం నుంచి కొంతవరకు చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో పరిష్కార దశగా సాగుతుంది. అదేవిధంగా దూర ప్రాంత విద్య కోసం వెళ్ళే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగం చేస్తున్నాం, ఇంతకంటే ఉద్యోగం మంచి సంపాదించడం కోసం పై చదువులకు వెళ్ళాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అది కార్యరూపం దాలుస్తారు. అయితే స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో ఒక స్థలం కానీ ఇల్లు కానీ కొనాలనే ఆలోచన ఉంటుంది. అది ప్రస్తుతానికి పక్కన పెట్టి ఏదైనా సరే తర్వాత కొనడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారపరంగా కొంతవరకు బాగున్న, పేరు ప్రఖ్యాతలు బాగున్న, లాభాల మటుకి ఎంత వస్తుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం వీరికి చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం, మంగళవారం నాడు సాయంత్రం పూట రాహుకాల సమయంలో నిమ్మకాయ డొప్పలతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు ఆదివారం కానీ సోమవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. కుటుంబ పరంగా మీరు చేసే కష్టం ఏదైతే ఉందో అది అందరూ గుర్తించగలుగుతారు. మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది. సంతాన పరంగా సంతానానికి మంచి ఉద్యోగమును, అదేవిధంగా సంబంధం కుదరడం ఒక సంతోషకరమైన వార్త అని చెప్పొచ్చు. ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో ఈ వారం చేతికి అందుతుంది. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మధ్యస్థ ఫలితాలు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కొంతవరకు బాగుంటుందని చెప్పొచ్చు. వైద్యులతో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, చార్టెడ్ అకౌంట్స్, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పౌల్ట్రీ రంగం వారికి, కూరగాయల వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా ఉంటుంది. కాస్మెటిక్స్, బ్యూటిషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి సానుకూలంగా ఉందని చెప్పొచ్చు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన వస్తుంది. అయితే భాగస్వామి వ్యాపారం కంటే సొంతంగా మీరు చేసుకునే వ్యాపారం ఏదైతే ఉందో అది కలిసిపడుతనంగా ఉంటుంది. లేదంటే భాగస్వామి వ్యాపారం చేయాలంటే ఇంట్లో వాళ్ళ పేరు మీద వ్యాపారం ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి అష్టమి శని నడుస్తోంది. శని కొంతవరకు బాగున్నా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, వెన్నుపూస నొప్పి, స్కిన్కి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయం జాగ్రత్త వహించాలి. ఆదిత్య హృదయం పఠించడం, అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారరీత్యా, ఉద్యోగరీత్యా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని చేజార్చుకోకుండా జాగ్రత్త వహించాలి. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నాడు రవితోటి. ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ఒకసారి దగ్గర సంబంధం చేద్దాకా వచ్చి మన చుట్టాలు కదా బాగుంది కదా అనుకుంటాం, దూరం వెళ్ళిపోతుంది. అది ఎలా జరిగింది, ఎందుకు జరిగిందో కూడా తెలియకుండా ఉంటుంది. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించి మన పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఏదో విధంగా మనస్పర్ధలు వచ్చి వీడిపోవడం ఇటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మటుకే. అయితే ఇటువంటి విషయాల్లో పెద్దల సలహాలు సూచనలు తీసుకుని సొంత నిర్ణయాలు కాకుండా అందరి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది.
పెళ్ళైన వారు జీవిత భాగస్వామితోటి సఖ్యతగా ఉంటారు. వారి పేరు మీద పెట్టే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుబోడుతనంగా ఉంటుంది. ఒక స్థాయికి మించి మనం ఎదగాలి అన్న ఆలోచనతోటి ముందుకు వెళ్తారు. నూతన వ్యాపారం ప్రారంభించి 10 మందిలో మన గుర్తింపు ఉండాలి, మన 10 మందిలో గౌరవంగా ఉండాలనే ఆలోచన ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి తప్పుటడుగు వేయడం, చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం వస్తూ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి. ఏదైనా సరే మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దృఢంగా ఉంటుంది. ఇది చెయ్యాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఏం చేసినా సరే అది నెరవేరుతుంది. దశమ స్థానంలో గురువు ఉన్నారు, బలంగా ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. అయితే కొన్ని పనులు చేదాకా వచ్చి చేజారిపోతుంటాయి. అయితే అటువంటి విషయాల్లో ఎటువంటి భయాందోళన పెట్టుకోకుండా మీ పని మీరు చేసుకోండి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారం చక్కగా ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం మంచి శుభవార్తను వింటారు. అదేవిధంగా సంతాన విద్యా విషయాలు చక్కగా ఉన్నాయి. పేరు ప్రఖ్యాత తలుచుకుంటారు. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. ఏదైనా సరే సంతానం మంచి అభివృద్ధిలోకి రావడం కోసం తల్లిదండ్రులు కష్టపడే ఫలితం ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర మించిన స్త్రీలకు దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తుంది. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా కలుసుబడితనంగా ఉంటుంది. కోర్టు సంబంధించిన విషయవరాలు సానుకూలపడతాయి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు వీరికి చక్కగా కలిసి వస్తుంది. వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు వీరికి చక్కగా ఉంటుంది. వీరి పేరు మీద చేసే వ్యాపారాలు ఏదైనా సరే ఈ వారం కలుసుబడితనంగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా కొంచెం గ్యాస్ట్రిక్, ఇండైజెషన్, అల్సర్ వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారికి తామర ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా ప్రతిరోజు నువ్వుల నూనెతోటి, ఎందుకంటే నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం వల్ల శని అనుగ్రహం లభించడం, అదేవిధంగా నరదిష్టి, నరఘోష ఏదైనా ఉంటే ఈ నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల చాలా వరకు సమస్య పోతుంది. కాలభైరవ రూపు, ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది. మగవారు సప్తముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం భాగస్వామితో అనుకుంటారు. భాగస్వామి వ్యాపారం కాకుండా మీకు మీరుగా చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తుంది. ఉద్యోగంలో చిన్న సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తోంది. షష్టమాధిపతి, రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. అదేవిధంగా కొన్ని మానసికమైన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి ద్వారా సురాపానానికి దగ్గర అవకాశం లేకపోలేదు. అందరికీ కాదు, కొంతమంది మటుకే వాటి విషయంకి దూరంగా ఉండడం, అదేవిధంగా స్నేహితులకి దూరంగా ఉండడం. ఎందుకంటే మిమ్మల్ని వాడుకుని వదిలేసే వాళ్ళు తప్పితే కానీ మీకు సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు 10 మందికి సహాయం చేస్తారు, మీ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు మిమ్మల్ని అడిగితే ఇవ్వకపోవడం, అలాగా చాలా వరకు లాస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ధనం విషయంలో, ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు బాగుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం మంచి కలుసుబాటుతనంగా ఉన్నది. విదేశీ యానం చేసే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. స్నేహితులకు దూరంగా ఉండడం, దుర్వ్యసనానికి దూరంగా ఉండాలి. మీ చదువు మీద దృష్టి సారించుకుని ముందుకు వెళ్ళాలి. మీరు ఏదైతే గోల్ సాధించాలనుకుంటున్నారో, 10 మందిలో హుందాగా ఎలా ఉందామనుకుంటున్నారో అలాగే ఉండండి. ఎవరో ఏదో చేశారు, వాళ్ళు బాగా ఎదుగుతున్నారు, లేదా వాళ్ళు అది చదువుతున్నారు, లేదా మనం చదువుతున్నాం, మనం ఇలాగే వెళ్దాం, లేదా వాళ్ళ కోసం మనం కూడా సబ్జెక్ట్ మార్చుకుందాం, ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. ఒకరి కోసం మనం కాదు, మీకు మీరుగానే చదవండి. దాని ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా మంచి పేరు వస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కగా ఈ వారం అనుకూలంగా ఉంది. ఆరోగ్యరీత్యా బాగుంటుంది. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఉద్యోగరీత్యాను పేరు ప్రఖ్యాతలు బాగుంటుంది. కాలం కలిసి వస్తుంది. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏది ఉందో ఈ వారం తప్పకుండా గ్రహగతులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే కర్మానుసారేనా జాతక ప్రభావం 50% ఉంటే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. రాశి ఫలితాలు చెప్పేది వారం అంతా గోచారం బట్టి మనం చెప్పడం ఉంటుంది. కాబట్టి ఈ చెప్పిన రాశి ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూసుకుని దాని తగ్గట్టుగా మీరు వ్యవహరించడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ఈ వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చక్కగా చేయండి. దగ్గర బంధువులే చక్కగా సంబంధం ఏరుకోరి వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా వివాహం కాని వారికి బృహపాస్పద హోమం చేయించుకోవడం చెప్పదగినది. తద్వారా వివాహపరంగా దోషాలు ఏమైనా ఉన్నట్టే తొలిగిపోయి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సినీ కళారంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కాస్మెటిక్, బ్యూటిషియన్, అడ్మినిస్ట్రేషన్, గైనకాలజీ, డెర్మటాలజీ, ఆంకాలజీ, అదేవిధంగా డెంటిస్టులకి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ భగవత్ సంకల్పం వల్ల ప్రతిరోజు దుర్గా స్తోత్రాన్ని పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అష్టమ లాభాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు. అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో కొంతవరకు బలంగానే ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమం శ్రీకారం చుట్టి మనకంటూ పేరు తెచ్చుకోవాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలు పరిపదాలుగా పరిగెత్తాలి, ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి మిమ్మల్ని కించపరిచే వాళ్ళు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళని దాటి మనం ఎదగాలి, మనకంటూ స్థానం సంపాదించుకోవాలి, అటు వృత్తిలోనూ ఉద్యోగంలోనూ ఇటు కుటుంబ సభ్యుల్లోనూ మనకంటూ ఉండాలి పేరు అనే భావంతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా మీకున్న గ్రహగతులు బాగున్నాయి. అయితే వృత్తి ఉద్యోగంలో మటుకి సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. దశమంలో కేతు ఉన్నారు. ఆధ్యాత్మికంగానూ కొంచెం చింతన ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడినానికి ఇంతే ఫలితమా అన్న ఒక్కొక్కసారి ఆలోచన వస్తుంది. అయితే 10 రూపాయలు రావాల్సిన చోట 2 రూపాయలే వస్తుంది. అలాంటప్పుడు మీ ధైర్యాన్ని కోల్పోకుండా మీ సమయస్ఫూర్తితోటి ముందుకు వెళ్ళాలి. సహోదరి మధ్య విభేదాలు రాకుండా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయవరాలు సానుకూలంగా ఉంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయవరాలు చక్కగా ఉన్నాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానంలో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. కష్టం తగిన ప్రతిఫలం చాలా వరకు లభిస్తుంది. అదేవిధంగా ఎవరైతే సంతాన ప్రయత్నం చేస్తున్నారో ఒక శుభవార్తను కూడా వినే అవకాశం గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది. అయితే ప్రస్తుత గ్రహగతులు అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంతకాలం ఆగిన తర్వాత ప్రయత్నాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా నూతన వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. పర్సనల్ లోన్ కానీ హౌసింగ్ లోన్ కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే నూతన గృహం కొనాలనే ఆలోచన ఏదైతుందో అది ఇప్పుడు విరమించుకోవడం చెప్పదగినది. తర్వాత కొనుక్కుందాం, తర్వాత కొనే పరిస్థితి కూడా చక్కగా ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అప్పులు తీర్చుకుని తర్వాత గృహం కానీ ఇల్లు ఫ్లాట్ కానీ కొనాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. అంతే తప్ప ఇప్పుడు ఏదైనా కొనేద్దాము, ఏదో ఒకటి చేసేద్దాం, ఎలాగైనా చేద్దాం అనే మటుకి ఆలోచన వెళ్ళకండి. తద్వారా తర్వాత మీరే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. లేనిపోయిన అనుమానాలతోటి ఇబ్బంది పడే అవకాశం లేదా వాగ్వాదాలు దిగడం ఇటువంటి ఉండే అవకాశం ఉంది. ఏదైనా సరే సామరస్యంగా నలుగురితో పాటు మనం ఉండాలి, వెళ్ళాలి అనే ఆలోచనతోటి మీరు ఉన్నా కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా విద్యార్థులకు పై చదువు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారికి అక్కడ పిఆర్ కోసం, అక్కడ వైద్య వృత్తిలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి గడ్డుకాలం అని చెప్పచ్చు. ఉద్యోగం చేయదాకా వచ్చి చేజార్పడం లేదా ఉద్యోగంలో ఉన్నవారికి లే ఆఫ్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా ఎంత కష్టపడినప్పటికీ ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం అయితే వస్తుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు గట్టిగా చేయాలి. అదేవిధంగా మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి, మెడికల్ ఏజెన్సీ వాళ్ళకి ఈ వారం చక్కగా కాలం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంతవరకు గడ్డుకాలం అని చెప్పచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. అదేవిధంగా ఉదయం సాయంత్రం నువ్వుల నూనెతోటి అరటినార ఒత్తులు, లక్ష్మీనారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరంగా బాగుండడం కోసం అంగారక పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా పేరు ప్రఖ్యాత లభిస్తాయి. అయితే కష్టం ఎక్కువగా ఉంటుంది. మన కష్టం దగ్గర ప్రతిఫలం కూడా ఉంటుంది. మీరు ఎక్కువ బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన కాదు కదా, మన పని కాదు కదా అని అనుకుంటారు. కానీ అందరూ మీపైనే మీరు బాగా చేస్తారని లేదా మీ పని ఒత్తిడి పెంచాలని ఆలోచించుతోటి పని ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది.
ఎటు చేయాలి, ఏం చేయాలా, అది చేయాలి, ఇది చేయాలని ఒక ఆలోచనతో ఎక్కువగా ఉంటారు. కొంతకాలం లీవ్ తీసుకుని 4 రోజులు సెలవు తీసుకుందామా అనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. రాశ్యాధిపతి చతురాధిపతి అయిన గురువు సప్తమంలో బలంగా ఉన్నారు. కొంతవరకు వ్యయాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. సప్తమ దశమాధిపతి అయిన బుధుడు పంచమంలో బలంగా ఉన్నారు. మీ వాక్చాతురితోటి, మీ తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలుగుతారు. అయితే కొన్ని విషయాలలో మనకి ఎందుకులే, మన పని మనం చేసుకుపోదాం, ఒకరితో మనకు సంబంధం లేదు, మనం ఏది మాట్లాడినా తప్పుగా అవుతుందని చెప్పేసి ఒక్కోసారి వదిలేస్తుంటారు కూడా. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏ పని ముందుకు సాక ముందుకు వెళ్దాం, వెనక్కి వెళ్దాం అన్న ఆలోచన అక్కడే ఉంటుంది. ఎవరైనా గృహ నిర్మాణ పనులు ప్రారంభించినట్లయితే అది కూడా మధ్యలోనే ఇబ్బంది పడే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. కాబట్టి ఇటువంటి సమయంలో వీరికి అర్ధాష్టమి నడుస్తుంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి. ఏదైనా సరే మీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మీకు మీరుగానే తీసుకోవాలి. 10 మంది సలహాలు చెప్తారు, కానీ మీకు తీసుకున్న నిర్ణయం వల్ల లాభపడతారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్ళడం చెప్పదగింది. సహోదరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. దైవ చింతన ఎక్కువగా ఉంటుంది. దశమ భాగ్యంలో కేతు ఉన్నారు. దశమాధిపతి సప్తమాధిపతి బుధుడు పంచమంలో ఉన్నారు రవితో కలిసి. అదేవిధంగా షష్టమంలో శుక్రుడు ఉన్నారు. ఆరోగ్యరీత్యా ఇండైజెషన్, అసిడిటీ, స్టమక్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా మోకాలు నొప్పులు, అరికాల నొప్పులు ఎక్కువగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. చిన్న సర్జరీస్ మైనర్ ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులు కాలం చక్కగా ఉంది. అదేవిధంగా మంచి భవిష్యత్తు కోసం చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. విదేశాలకు సంబంధించిన విషయవహారాలు ప్రస్తుతం అనుకూలంగా లేదు. ప్రయత్నాలు ప్రారంభించండి. సంవత్సరం చివరి నాటికి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా గ్రహతులు గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉండి వచ్చిన అవకాశాలని జాగ్రత్తగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. 10 మందిలో మనకంటూ ఉందాగా ఉండాలి. పేరు ప్రఖ్యాతలు ఇచ్చుకోవాలి. కానీ పేరు ప్రఖ్యాతలు లేకపోయినా సరే మాట పడకూడదు. ఒకరి చేత మాట పడకుండా మనం వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రతి చిన్న విషయానికి మన తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. అన్నీ మనకే తెలుసు, మనం చేయగలం, మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణి కూడా ఒక్కోసారి ఏర్పడుతుంటుంది. వాటి విషయంలో పక్కన పెట్టి జాగ్రత్తగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉందో ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. వ్యాపారపరంగా చక్కగా ఉంది. ఉద్యోగపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, కొత్త ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయాలనుకుంటారు. వాటి విషయంలో దూరంగా ఉండడం, అదేవిధంగా భూ సంబంధించిన విషయాలలో ప్రస్తుతానికి దూరంగా ఉండడం చెప్పదగినది. ఒకవేళ ఆభరణాలు కొనదలుచుకుంటే బంగారం మీద ఆభరణాలు కొనుక్కోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి అర్ధాష్టమి నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం ఎరుపు ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాయణ చేయండి. ఈ వారం మొత్తం ఎరుపు ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాయణ చేయడం వల్ల శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు గురువారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్నపాటి డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ధనం అధికంగా ఉంటుంది. ధనం చేతికి అందుకు వస్తుంది. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ చేసుకోవాలి, లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఎవరికైనా ధనాన్ని అప్పుగా ఇస్తే తిరిగి వచ్చే పరిస్థితి కూడా లేకపోలేదు. వాటి విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనాలని అమ్మాలని యోచన చేస్తారు. ప్రస్తుతం వాటిని విరమించుకోవడం చెప్పదగినది. అమ్మడం కానీ కొండ కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గ్రహతులు అంత అనుకూలంగా లేదు. కాబట్టి వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించి ఆచితూచి అడుగులు వేయాలి. అదేవిధంగా సంతాన విద్యా విషయాల పట్ల కొంత నిరాశ ఎదురవుతుంది. కష్టపడి చదివించాం, చక్కగా చదివిస్తున్నాం, ఏమీ సరిగా చదవలేదు అన్న భావన, బాధ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అంత అనుకూలంగా లేదు. వచ్చిన సంబంధం దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ మానసికమైన
ఇబ్బంది లేదా మానసికమైన క్షోభ అనేది ఏదో ఒక వెళ్తే అనేది ఏర్పడుతుంది. ఏం చేస్తున్నాం, ఎలా వెళ్తున్నాం, సరిగ్గా వెళ్ళగలమా లేదా, మనం చేయగలమా లేదా అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అటువంటి పక్కన పెట్టి మీ పనులు మీరు చేసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యవహార శైలి చక్కగా ఉంటుంది. చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. స్థిరాలకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం కొంతవరకు బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు కొంతవరకు బాగుంటుంది. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి అంత గ్రహగతులు అంత అనుకూలంగా లేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. సహోదరి మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కోర్టుపరమైన చిక్కులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండి ముందుకు వెళ్ళాలి. మనం అన్నీ తెలిసి కూడా ముందుకు వెళ్దాం అనుకుంటే కొన్ని ఇబ్బందులు అనేవి తప్పు. వాటి విషయం జాగ్రత్త వహించాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అదేవిధంగా పర్సనల్ లోన్కి, క్రెడిట్ కార్డులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి 8 మంగళవారాలు ఆకుపూజ చేయించడం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. రూపాయికి ₹2 ఖర్చు ఉంటుంది. అప్పు ఇవ్వడము, తీసుకోవడము, దానివల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగానే గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఉద్యోగం చేస్తున్న వారికి కొంతవరకు బాగున్నా కూడా ఉద్యోగ ప్రయత్నాలు కొత్తగా చేసుకుని వచ్చిన ఉద్యోగం మారాలి, ఉన్న ఉద్యోగంలో పై స్థాయికి ఎదగాలి అనే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం విరమించుకోవడం చెప్పదగింది. ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తే చక్కగా కలిసి వస్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు, ఆరోగ్య విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెడుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా నష్టపోయే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. సహోదరి మధ్య ఆస్తి వివాదాలు తారస్థాయికి చేరడం, ఇంకా మనకి ఆస్తి పంపకాలు జరగాలి అనే భావన కూడా ఎక్కువగా ఉంటుంది. అయోమయమైన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఏది నిర్ణయం తీసుకునే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప స్థిరమైన నిర్ణయాలు లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే ఇబ్బంది పడతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కాలం చక్కగా ఉంది. ప్రాజెక్ట్స్ కానీ, ప్రాపర్టీస్ కొనుగోలు చేసే ఇది కానీ చక్కగా కలిసి వస్తాయి. చేసే పనిలో కష్టం తెలుస్తుంది. 10 మందిలోనూ గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, టెక్నికల్, సినిమా, కళా రంగాల వారికి, అకౌంట్స్, చార్టెడ్ అకౌంట్స్, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు. సప్తమంలో కేతు ఉన్నారు. భాగస్వామి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. వాటి విషయం జాగ్రత్త వహించాలి. చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం, ఏదైనా సరే ఫ్రెండ్స్ మాట వినేసి ఇంట్లోతో ఇబ్బంది పడడం అనేది జరిగే అవకాశాలు గోచరిస్తుంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయాలలో సాధ్యమైనంతకు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టాంతగిన ప్రతిఫలం ఈ వారం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తుంది. సప్తమాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు. అదేవిధంగా పంచమ, అష్టమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. చక్కగా ఉంది. ఒక నూతన కార్యక్రమం ప్రారంభించాలనే యోచన చేస్తారు. అది చక్కగా ప్రారంభించండి, కలుసుబాటుతనంగా ఉంటుంది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతానపరమైన విద్యా విషయాలు, ఉద్యోగ విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం, లక్ష్మీ తామర ఒత్తులు, జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన నిత్యం ఉదయం సాయంత్రం చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు పంచముఖి రుద్రాక్ష మెడలో ధరించడం చెప్పదగినది. అదేవిధంగా ఆడవారు కాలభైరు రూపు, ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే వీరికి ఏలినాటి నడుస్తుంది. శని ద్వితీయంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయ దశమాధిపతి అయిన కుజుడు కూడా ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం కానీ బుధవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి.
మీన రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ధన సంపాదన బాగుంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యయ లాభాధిపతి అయిన శని జన్మరాశిలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో, అదేవిధంగా షష్టమాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో చక్కగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మీకు లభిస్తుంది. ప్రభుత్వ పరంగా పేరు ప్రఖ్యాతలు కావచ్చు, రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా గ్రహతులు గోచరిస్తుంది. వ్యాపారం గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఏదైనా సరే 10 మంది సలహాలు తీసుకోండి, కానీ నిర్ణయం మటుకి మీద అయి ఉండాలి. అదేవిధంగా క్రెడిట్ కార్డుకి, పర్సనల్ లోన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏలినాటి శని నడుస్తుంది. చక్కగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగినది. దానివల్ల చాలా వరకు మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. అదేవిధంగా ఎప్పుడు స్థిరాస్తి కొనుగోలు చేసిన వాటి విలువ ధర పెరగడం, అదేవిధంగా అప్పులు తీర్చాలి, ఎలా చేయాలి అన్న ఆలోచన ఉంటుంది. అయితే అప్పులు తీర్చే విషయంలో మటుకి ఒక క్లారిటీతో ఉండాలి. ఎందుకంటే మీ చేతిలో ఎంత డబ్బు ఉన్నా సరే నిలవదు, ఎంతైనా ఖర్చు అయిపోతుంది. దానికైనా పరిష్కార మార్గం చూసుకుని సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించుకుని అప్పులు తీర్చే మార్గాన్ని వెతుక్కోవడం చెప్పదగింది. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలు ఈ వారం చాలా వరకు చక్కగా ఉన్నాయి. మంచి రాణింపు, గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మంచి కలుసుబోడుతనంగా ఉంటుంది. కావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే రావస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటారు. ప్రస్తుతం వాటి విషయంలో పక్కన పెట్టుకుని ఉన్న ఉద్యోగంలోనూ వ్యాపారం చేసుకోవడం చెప్పదగింది. ఏదైనా సరే జీవిత భాగస్వామి పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మీరు సొంతంగా తీసుకున్న నిర్ణయాలు కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అది కాకుండా 10 మంది వాళ్ళు చెప్పిన మాట విని డబ్బు నష్టం ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. రూపాయికి 20 రూపాయలు ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవడం చెప్పదగినది. ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగింది. వీలైతే అఘోర పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి ఎప్పుడు గురువారం కానీ సోమవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాం. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.